సెంటర్ ఛానల్కు స్వాగతం. ఆధునిక నాస్తికోద్యమ నిర్మాతలుగా నిర్మాణాత్మక నాస్తిక జీవన విధానాన్ని రూపొందించి తాను తన కుటుంబం ఆచరించి నాస్తిక జీవన విధానం ఎంత ఉత్కృష్టంగా ఉంటుందో, ఏ విధంగా సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందో నిరూపించి గొప్ప సంస్కర్తగా, గొప్ప వక్తగా, మానవతావాదిగా పేరు తెచ్చుకొని ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని ప్రారంభించిన గోరా గారి 123వ జయంతి సందర్భంగా గోరా గారు రేపటి తరాలకు దిక్సూచిగా ఎలా నిలిచారో ఒక చిన్న శీర్షిక తెలుసుకుందాం. గోరా సంపూర్ణ మానవుడు, గొప్ప సంస్కరణవాది, సంస్కార హృదయుడు, పారదర్శకత తప్ప పాక్షికత తెలియనివారు, శాస్త్రీయ దృష్టికి వాద ప్రామాణికతతో సిద్ధాంత బలం తెచ్చినవారు, సమాజాన్ని మనుషుల్ని లోతుగా అధ్యయనం చేసి సామాజిక జాడ్యాలన్నిటికీ నాస్తికత్వం ఒక్కటే పరిష్కార మార్గమని తేల్చి చెప్పినవారు. అందుకు ఎన్నో ప్రయోగాలు చేశారు, ఫలితాలు చూపారు. కుటుంబ సభ్యులతో స్వయంగా ఆచరించి చూపించారు. తాను నమ్మిన సత్యాన్ని లోకానికి చాటారు. అందులో భాగమే గాంధీజీతో కలయిక. దేవుడే సత్యమని నమ్మిన గాంధీజీ గోరా గారి ప్రభావంతో సత్యమే దేవుడని అంగీకరించారు. జీవితాంతం సత్యవాదిగానే గడిపారు. సిద్ధాంత బలం, శాస్త్రీయ దృష్టి ఉంటే దేన్నైనా సాధించవచ్చునని నిరూపించారు గోరా గారు. ప్రపంచాన్ని మార్చాలనుకున్న సంస్కరణవాదులు ఎందరో ఉన్నారు. కానీ ఆస్తిక ప్రపంచాన్ని నాస్తిక ప్రపంచంగా మార్చేందుకు జీవితాన్ని ఓ ఉద్యమంగా మలుచుకున్న సామాజిక విప్లవ యోధుడు గోరా. నాస్తికత్వం చీకటిలో వెలుగు వంటిది. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, దేవుడు, దెయ్యాలు, వాస్తు, జ్యోతిష్యం, గ్రహణాలు వగేరాల నుండి మనిషిని విముక్తం చేయడమే గోరా నాస్తికోద్యమ ధ్యేయం. విద్యాధికులైన గోరా తన శ్రీమతి సరస్వతి గోరాతో కలిసి కృష్ణా జిల్లా ముదునూరులో తొలి అడుగు వేశారు. ఆచరణాత్మక నాస్తికత్వానికి నాంది పలికారు. ఆస్తికులు అన్నీ ఉన్నాయని చెబుతారు, ఆఖరకు కంటికి కనిపించని దేవుడు కూడా. అటువంటి దేవుడు పునాదిగా పుట్టిందే మతం. మతమనే నమ్మకానికి పిలకలే కులాలు, మూఢనమ్మకాలు, ఛాందస భావాలు. గోరా ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మవద్దన్నారు. శాస్త్రీయ దృష్టితో పరిశీలించమన్నారు. వాస్తవాన్ని గ్రహించమన్నారు. తెలిసిన వాస్తవాన్ని లోకానికి చెప్పమన్నారు. అదే గోరా ప్రచారం చేసిన వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం అనే 3 సూత్రాలు. ఈ 3 సూత్రాల మీదనే గోరా నాస్తికోద్యమాన్ని విస్తరించారు. నిర్మాణాత్మక నాస్తికత్వంతో నవ్య సమాజ నిర్మాణానికి నడుం కట్టారు. 1940లో ఓ మారుమూల గ్రామంలో ప్రారంభమైన నాస్తికోద్యమం యావత్ ప్రపంచంలో నాస్తికులందరికీ నీడనిచ్చే మహావృక్షమైంది. ఆ మొక్కను నాటింది గోరా, పెంచింది గోరా, పెద్ద చేసింది గోరా. విజయవాడలోని నాస్తిక కేంద్రం నాస్తికులందరికీ ఓ అంతర్జాతీయ వేదికగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులతో సమాజ వికాసానికి కొత్త దారులు వేసింది. గోరా ఆశయాలకు, ఆకాంక్షలకు కార్యరూపాన్ని ఇచ్చిన కార్యక్షేత్రం విజయవాడ యతీష్ సెంటర్ నాస్తిక కేంద్రం. గోరా అడుగుజాడల్లో నడుస్తున్న ఈ నాస్తిక కేంద్రం ఓ విశ్వకుటుంబం. ఇక్కడ అందరి కోసం ద్వారాలు తెరిచే ఉంటాయి. ఎక్కడ మూఢ విశ్వాసాలు, నమ్మకాలతో జాతి సంకుచితం కాదో అక్కడ నా దేశ ప్రజలు మేల్కొనాలి అంటారు విశ్వకవి ఠాగూర్. ఇవాళ నాస్తిక కేంద్రం ఓ ఓపెన్ యూనివర్సిటీ. నాస్తిక కేంద్రానికి అనుబంధంగా ఆర్థిక సమతా మండలి, వాసవ్య మహిళా మండలి, సంస్కార్, గోరా సైన్స్ సెంటర్ వంటి
సేవా కేంద్రాలు ఎన్నో నడుస్తున్నాయి. ఎందరికో ప్రత్యక్ష పరోక్ష ఉపాధినిస్తున్నాయి. ఎందరెందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతున్నాయి. ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. గోరా నడిచిన నాస్తిక మార్గం కాలాన్ని జయించింది. మనిషి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి నాస్తికత్వం ఒక సాధనమయ్యింది. నాస్తికత్వం నిన్నటి తరాన్ని మార్చింది. నేటి తరానికి దిశానిర్దేశం చేసింది. రేపటి తరాలకు దిక్సూచిలా నిలుస్తోంది. గోరా తొలుత మనసును స్వేచ్ఛగా ఉంచుకోవాలని చెప్పారు. మనసును స్వేచ్ఛగా ఉంచుకుంటే తప్ప సాంప్రదాయాలను మార్చుకోవడానికి ప్రజలు సిద్ధపడరు. మత ప్రవక్తల కాలాల్లో వారి వారి ప్రవచనాలు ఆనాటికి విప్లవాత్మకమైనవే. వారి పూర్వీకులను వారు అతిక్రమించి మార్పుకు దోహదం చేశారు. అయితే ఆ ప్రవక్తల మాటలకు నిత్యత్వం ఆపాదించడం పొరపాటు. అది వారి ఆచరణను ఆలోచనలను తుంగలో తొక్కినట్లు అవుతుంది అన్నారు గోరా. ఎప్పటికప్పుడు ఏది అభివృద్ధిదాయకమో ఆలోచించాలి తప్ప శాస్త్రాలలో ఏం చెప్పారు అని కాదు. మన మార్పు శాస్త్రసమ్మతం అయితే మంచిదే, కాకపోతే శాస్త్రాన్ని పునరుద్ధరించవలసిందే. సాంప్రదాయాలకు స్థానం చరిత్ర అయితే ఆచరణకు మార్గం భవిష్యత్తు. ప్రవక్తల ప్రబోధాల వల్ల తత్వశాస్త్రంలోనికి హేతువాదం, ఆర్థిక రంగంలోనికి సామ్యవాదం, రాజకీయాలలోనికి ప్రజాస్వామ్యం వచ్చాయి. వాని ద్వారా వచ్చిన మార్పుల వల్ల ఆ మేరకు సామాన్య ప్రజలు లాభం పొందారు. ఇలా నాస్తికత్వాన్ని బహిరంగంగా ఆమోదించినప్పుడే మానవాళికి మేలు కలుగుతుంది. నాస్తిక నాగరికత స్వేచ్ఛగాను, సమానంగాను, నీతిగాను, రహస్యరహితంగాను వ్యవహరించే ప్రజల నాగరికత. అందుకే అది దాని సమున్నతను చాటి చెబుతుందని నాడే విశ్వసించారు గోరా. ప్రజలలో నాస్తిక చైతన్యం వ్యాప్తి చెందితే తప్ప ప్రజాస్వామికంలోని రాజకీయ సమానత్వం, ఆర్థిక సాంఘిక రంగాలలో సమానత్వం సాధించడానికి దోహదకారి కాదు అన్నారు గోరా. ప్రజాస్వామికానికి, ఆర్థిక సమానతకు, నైతిక సరసతకు, వైజ్ఞానిక స్వేచ్ఛకు ప్రాణం నాస్తికత. ప్రతి వయోజనునికి ఒక ఓటు అన్న సూత్రం ద్వారా ప్రజాస్వామికం రాజకీయ సమానత్వాన్నైతే సాధించింది. రాజకీయ సమానత్వం రాగానే అది ఆర్థిక సాంఘిక రంగాలలో సమానత్వానికి దారితీస్తుందని ఎందరో ఆకాంక్షించారు. ఆ రకంగా ఆర్థిక సాంఘిక సమానత్వం సాధించడం సాధ్యపడేది కూడా. అయితే దానికి ప్రజలందరి చైతన్యం అవసరం. ప్రజల చైతన్యంతో తమ ప్రజాస్వామిక హక్కులను వారు సక్రమంగా వినియోగించుకొని ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి అందరికీ ఆర్థిక సాంఘిక సమానత్వం లభించే దిశగా శాసనాలు చెయ్యాలని కృషి చేస్తే ప్రజాస్వామికాలలో అసమానత్వాలను తొలగించడం జరిగి ఉండేది. కానీ ఈ రకంగా జరగకపోవడానికి కారణం ప్రజలు పాత ఆస్తిక నమ్మకాలతో చిక్కుకొని ఉండటమే. తమ ఓటు హక్కును ఎన్నికల్లో ఉపయోగిస్తున్నప్పటికీ రెండవ ప్రక్క తమ జీవితాలను తీర్చిదిద్దేది భగవంతుని అనుగ్రహం కానీ పరిస్థితుల ప్రభావం అని కానీ ప్రజలు నమ్ముతున్నారు. ఆర్థిక సాంఘిక అసమానత్వాలను ప్రభుత్వ శాసనం ద్వారా నిర్మూలించవచ్చునని, అసమానత్వాలను తగ్గించే కృషిలో సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేసేటట్లు చేయడం సులభమేనని ప్రజలు గుర్తించి వ్యవహరిస్తే తప్ప ప్రజలకు ఓటు ఉన్నా దానిలో బలం లేదు. ప్రజాస్వామికం పేరుకే ప్రజాస్వామికం అవుతుంది. ఆస్తికత్వం ప్రజాస్వామికాన్ని నిర్వీర్యం చేస్తుందని గోరా గళమెత్తారు. నాయకులు సేవకులు, ప్రజలే అసలైన యజమానులని చాటి చెప్పారు. ఆడంబర రహిత రాజకీయాలు, పార్టీ రహిత ప్రజాస్వామికం త్వరలోనే వస్తాయని ఆశించారు గోరా. గోరా తన నాస్తిక సిద్ధాంతాన్ని సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ రంగాలలో అన్నిటిలోనూ
ఎలా వాడవచ్చునో, మంచి ఫలితాలు ఎలా సాధించవచ్చునో ఆచరణలో నిరూపించారు. సమసమాజ నిర్మాణానికై మూఢనమ్మకాల నిర్మూలనతో మొదలుపెట్టి మతాంతర కులాంతర వివాహాలు, అనేక సామాజిక సంస్కరణోద్యమాలు చేయడమే కాక రాజకీయాలలో విప్లవాత్మక మార్పులకై గలమెత్తి తన ప్రభావాన్ని నాటి రాజకీయాల్లో సంపూర్ణంగా చూపించారు. అటువంటి గోరా గారి 123వ జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని అంశాలు చూసాం కదండి. ఆధునిక నిర్మాణాత్మక నాస్తిక జీవన విధాన నిర్మాతగానే కాక అన్ని రంగాలపైన తనదైన ముద్ర వేసిన ఒకే ఒక వ్యక్తిగా ఆయన నింపిన స్ఫూర్తి మరెన్నో తరాలకు కూడా దిక్సూచిగా ఉంటుందని నమ్ముతూ నేటి ఆధునిక కాలంలోని నాస్తిక చైతన్యం మరింత ముందుకు సాగుతుందని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది యతి సెంటర్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతి సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.